హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నయత్త కుకింగ్. చెన్నయత్త కుకింగ్లో ఇవాళ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి ఎగ్స్ 8 తీసుకున్నాను, ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, 6 ఉల్లిపాయలు, 4 టొమాటోలు, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, కావలసినంత ఆయిల్, పసుపు హాఫ్ స్పూను, ఉప్పు మీ టేస్ట్కి తగినంత, కారం 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఎలా వండాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడే వరకు ఉంచి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అవి ఉల్లిపాయలు బాగా వేగాక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. ఆనియన్ చాపర్లో నేను క్రష్ చేసి పెట్టుకున్న టొమాటోస్ గుజ్జులాగా అయిపోయింది, అది వేసుకున్నాను. మీరు ముక్కలన్నా వేసుకోవచ్చు. టొమాటో ముక్కలు వేసుకొని దాన్ని బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. అది బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉల్లిపాయ టమాటాలో కూడా బాగా కలిసిపెట్టేట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన లేకుండా వేయించి పెట్టుకున్నాక దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఉప్పు. అది కూడా బాగా కలిపేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా బాగా కలుపుకున్నాక కొంచెం ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది కలుపుకున్నాక కొంచెం వేగాక ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత కారం మీరు వేసుకోవచ్చండి. నాకు 2 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా కలిపి కరివేపాకు కూడా కొంచెం వేగాక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇది కొంచెం ఉడికే స్టేజ్కి వచ్చే వరకు ఉంచి దాని తర్వాత దాంట్లో మధ్య మధ్యలో ఇలా ప్లేస్ చేసుకుంటూ దాంట్లో ఎగ్స్ చెదకొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్గా చెదకొట్టుకుంటూ అందులో వేసి పెట్టుకోవాలి. ఇవి ఎగ్ మొత్తం అన్నీ ఒకచోటే వేసేసామంటే దాన్ని మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోతుందండి. కొంచెం దూరంగా వేసుకుంటూ దాన్ని బాగా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఒకదానికొకటి అతుక్కోకుండా ఎగ్ని ఇలా కేక్ మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా తిరిగేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ దాన్ని బాగా మగ్గించుకుంటూ ఉండాలి. విరగకుండా తీసుకోవాలండి, లేదంటే ఎగ్ మొత్తం చెదిరిపోతుంది, గ్రేవీలో కలిసిపోతుంది అన్నమాట. అలా కలవకుండా ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ నెమ్మదిగా తిప్పుకుంటూ దాన్ని మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వాటిని మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ దోశ, చపాతీ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.